అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు చుట్టూరి మాధవి అండి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి పేరు గుడిసే ఉదయ్ అండి. భీమవరం మున్సిపల్ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్ కింద చేస్తున్నాడు. మేమిద్దరం 10 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారనేసి తను వెనక్కి వెళ్ళిపోతున్నాడండి. అడిగిదాము ఒప్పించి చేసుకుందామని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు నన్ను జుంపు పట్టుకుని గెంటేశారండి. ఆ గెంటేయడంతో నేను ఏడవంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తే, అదిగో మీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చేసి మా ఇంటి మీద అల్లరి చేతకు వచ్చావు, నీకు అసలు చేయను, నీ దిక్కున్న కాడ చెప్పుకోండి అని అంటున్నారండి. ఇద్దరు ఇష్టపడ్డాం. తను ఇప్పుడు చేసుకోమంటే చేసుకొని అంటున్నాడు. నేను చచ్చిపోతానండి అబ్బాయి లేకపోతే. నాకు పెళ్లి కావాలి తనతో. తను లేకుండా అయితే నేను ఉండలేను. ఎందుకంటే భీమవరం మొత్తం అల్లరి అయిపోయింది. మేమిద్దరం తిరగని చోట లేదు, వెళ్ళిన ప్లేస్ లేదండి. ఇద్దరం అందరికీ తెలుసు మేమిద్దరం లవర్స్ అని. మేము దిగిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఉన్నాయండి. తను ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను అని అంటున్నాడండి. దిక్కున్న చోట చెప్పుకో అని అంటున్నాడండి. ఇంక నాకు దిక్కు అంటే మాకు వెనకాల ఎవరు లేరని మేము లేబరం అని మమ్మల్ని అలా అంటున్నారండి. మేమిద్దరం 10 years నుంచి లవ్ చేసుకుంటున్నామండి. ఈ 10 yearsలో తనకి జాబ్ వచ్చిందండి డీసెంట్గా. ఇప్పుడు ఆ జాబ్ రావడంతో తను నన్ను దూరం పెట్టేసి ఇంకా నన్ను చేసుకోను అని అంటున్నాడండి. తను అప్పుడు ప్రేమిస్తున్నప్పుడు కూడా నేను వద్దు వద్దని అంటే నేను ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను, నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అనేసి నా వెనకాల తిరిగాడండి. నాకైతే ఏ ఆలోచన లేదు, నేను వద్దని అనేదాన్ని. ఇప్పుడు తను నన్ను నమ్మించి నేను పెళ్లి చేసుకుంటాను అనేసి ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి నన్నుతో తిరిగి ఇప్పుడు నన్ను వద్దంటున్నాడు. నేనైతే చచ్చిపోతాను. నాకు దిక్కున్న కాడ చెప్పుకోమన్నాడు కాబట్టి నేను ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. నాకు అక్కడ సహాయం జరుగుతుంది అనేసి నేను న్యాయం కోసం వెళ్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మా బంధువులను తీసుకుని నేను న్యాయం కోసం వెళ్తున్నాను. తను లేకపోతే అయితే నేను చచ్చిపోతాను. తనతో నాకు పెళ్ళే కావాలి. కూడా చేయించాడండి ఆ అబ్బాయి. ఇదిగోండి తన పేరు నా పేరు రింగ్స్ కూడా చేయించుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడో నాకైతే తెలియట్లేదు. తను రింగ్స్ కూడా చేయించి నన్ను చేసుకుంటానని అంత నమ్మించి ఇప్పుడు లాస్ట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల నన్ను ఇప్పుడు దూరం పెట్టేసి నన్ను చేసుకొని అంటున్నాడు. నేను చచ్చిపోతాకి వెళ్తానంటే కూడా చచ్చిపో అనేసి అన్నారండి. ఇప్పుడు ఈ రింగ్స్ని తనే చేయించాడు నన్ను చేసుకుందామని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే ఆపేస్తున్నారండి. వాళ్ళ మావయ్య, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి జే అండి అబ్బాయి పేరు. అబ్బాయి కూడా చాలా చులకనగా మాట్లాడాడు. నాకైతే తనతో పెళ్లి కావాలి. నేను వేరే వాళ్ళని అయితే ఊహించుకుని బ్రతకలేను. చచ్చిపోతానన్నా చచ్చిపోతాను తప్ప తను లేకుండా అయితే నేను ఉండనండి. తనతో పెళ్ళే కావాలి నాకు. అండి నాకు భర్త లేడండి. నా కొడుకు, నేను, నా కూతురండి. మేమంటే వాళ్ళ ప్రెస్టేజ్కి తగమంట. అందుకే నా కూతుర్ని వద్దంటున్నాడని 10 సంవత్సరాలు చేసాడు. ఫోటోలు దిగాడు, అన్ని రెస్టారెంట్లకి అన్నీ తిప్పేసాడండి. మొత్తం గునుపూడి అంతా తిప్పేసాడు, భీమవరం అంతా తిప్పేసాడు. ఇప్పుడు చేసుకోనని ఉద్యోగం వచ్చిందని చేసుకోని అంటున్నాడండి. వాళ్ళ అమ్మ వద్దందని, వాళ్ళ అమ్మ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కట్నం 10 లక్షలు ఇస్తారని వాళ్ళ దగ్గర అంటుందంటే మేము ఇవ్వలేమని. అందుకే నా కూతురు చచ్చిపోతానంటే అది కూడా చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతానండి. ఇంకంతగానే మేము ఏం చేయలేము, లేనోళ్ళు మేము. మాకు నా వాళ్ళకి తండ్రి కూడా లేడండి. తల్లి లేకుండా తల్లి ఒక్కదాన్నే పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి. మరి ఏం చేస్తారో మీరే చేయండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, న్యాయం జరుగుతుందని. అందుకని మేము ఏమి చేయలేమండి. ఆవిడ ఏం చేస్తే అదే, కలెక్టర్ గారు ఏమి న్యాయం చేస్తే అదే చేయండి అన్నాడు. అందుకని మేము ఏం చేయలేమండి. మేము లేబరు, తండ్రి లేని బిడ్డలు, మీరే న్యాయం చేయాలి. భర్త లేకోకుండా పెంచుకున్నాను. ఇప్పుడు ఈ రోజునేమో నా కూతురు చచ్చిపోతానంటుంది. ఒక్కగానొక్క కూతురండి. 10 సంవత్సరాలు లవ్ చేసి ఆ దుర్మార్గుడు ఇలా చేశాడు. ఇంకేం చేయాలో మాకేం తెలియదండి. మరి అందుకని ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకున్నా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నామండి అని చెప్తాను. మరి ఏం చేయనండి. నా బిడ్డని కాపాడే వాళ్ళు కలెక్టర్ గారు అని నేను వద్దామనుకున్నాను. మా వాళ్ళందరినీ తీసుకుని నా కూతురికి న్యాయం చేయమని అడుగుతున్నానండి మిమ్మల్ని అని అడుగుతాను. ఇంకా అంతకన్నా ఏం చేయలేనండి నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.